దిస్ ఇస్ డే 3 ఆఫ్ యూజింగ్ రీజనల్ కాంబో టు సీ ద రిజల్ట్స్ ఇన్ 1 అదంటో ఈ రోజు 7 గంటలకి పొద్దున్న లేచి నన్ను ఇంట్లో బయట పంపించారు. బయటికి పోయి టిఫిన్ తేపరు అంటే 120 రూపాయలు బొక్కెట్టి టిఫిన్ తెచ్చేసారు. ఇప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు చూసాను పొద్దున ఎండ, మళ్ళీ ఇప్పుడే చూడడం ఏం మరలేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. బెడ్షీట్స్ అన్ని ఆల్రెడీ మర్తేసినట్టున్నారు. నో ఐఎమ్ సేఫ్. అసలు యాక్చువల్లీ పొద్దున లెగ్గానే మన డైలీ రొటీన్ కంప్లీట్ చేసుకోవాలి, లేట్ చేయకూడదు అసలు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి నాకు ఉల్లి దోశ అయితే తెచ్చుకున్నాను అనమాట. బై ద వే ఎలాగో మా మమ్మీ తినిపిస్తుంది అనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ ఫేస్ వాష్ తో మంచిగా క్లెన్జింగ్ చేసుకొని 2 fingers ఆఫ్ సన్ స్క్రీన్ తీసుకొని ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేసుకున్నాం. సీజన్ తో సంబంధం లేకుండా మీ లిప్స్ కి లిప్ బామ్ అప్లై చేసినట్లయితే స్మూత్ గా బ్రైట్ గా ఉంటుంది. దిస్ ఇస్ టేక్ కేర్ ఆఫ్ యూజింగ్ రీజనల్ కాంబో టు సీ ద రిజల్ట్స్ ఇన్ 1. ఇప్పుడే లాండ్రీ నుంచి నా క్లాత్స్ అయితే వచ్చి అందుకే నా రూమ్ లో నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ బై ద వే ఇప్పుడు నాకు షూట్ ఉంది, దానికి సంబంధించిన థింగ్స్ అన్ని కొంచెం పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు సింగిల్ సెట్ తో మల్టీ అవుట్ఫిట్స్ కాదు, ఈసారి సింగిల్ ప్యాంట్ తో మల్టీ అవుట్ఫిట్స్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ బేసిక్స్ ఆఫ్ క్రియేటింగ్ అండ్ మల్టీ అవుట్ఫిట్ విత్ సింగిల్ పీస్. అలా నా వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ బై ద వే ఈ పాటికి వీడియో అవుట్ అయిపోయింది, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. నైట్ కేర్ కోసం మంచిగా ఫేస్ ని క్లెన్జింగ్ చేసుకొని 1 2 3 4 డ్రాప్స్ సీరం వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట ఫేస్ మొత్తం. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్ 2 fingers తీసుకొని ఫేస్ మొత్తం అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకున్నా. దిస్ ఇస్ నైట్ కేర్ ఆఫ్ యూజింగ్ రీజనల్ కాంబో టు సీ ద రిజల్ట్స్ ఇన్ 1 month. ఇక్కడ ఉన్న పింపుల్ కొంచెం లోపలికి అంచుకుపోయింది, అండ్ ఇక్కడ ఉన్న పింపుల్ అయితే మొన్నట్లాగే నార్మల్ గానే ఉంది. ఇక రేపు వచ్చే వీడియోలో కలుద్దాం.